ఎందరో మహానుభావులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. 2024 సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలందరికీ కూడా. నా పేరు డాక్టర్ దాసరి శ్రీనాథ్ గౌడ్, మంచిర్యాల. నేను కవిని, రచయితను, ధ్వన్యానుకరణ కళాకారుడను, జానపద గాయకుడను, వాయిద్య కళాకారుడను. ఇప్పుడు సద్దుల బతుకమ్మ గురించి నేను రాసినటువంటి ఒక కవిత శీర్షిక బతుకమ్మ పరమార్థం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అస్తిత్వానికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రాంతీయ పండుగ ఆచారమైన అద్భుతమైన అర్థమెంతో అందులో దాగి ఉంది. ప్రతి ఒక్క పువ్వుతో రూపుదిద్దుకున్న చక్కనైన బతుకమ్మ సౌందర్య స్వరూపం సకల జీవుల మనుగడకు దోహదం చేసే ప్రకృతి చిహ్నం. భక్తి పారవస్యంతో అతివలు ఆలపించే బతుకమ్మ పాటల నేపథ్యం సనాతన జనజీవన స్రవంతి బ్రతుకు చారిత్రక చిత్రీకరణ కథనం. లలిత లావణ్య మృదు కోమల చిత్ర విచిత్ర వర్ణ కుసుమాలు ఓపికతో రాశిగా తీర్చిదిద్దిన బతుకమ్మ నమూనా అతివల ఆనందం, ఆత్మగౌరవానికి చిరునామా. అందాల బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొట్టే వైనం జీవులన్నీ ప్రకృతి చుట్టూ పరిభ్రమిస్తాయి అనడానికి సహేతుకగా నిర్వచిస్తూ చేసే విన్యాసం. అది కృతజ్ఞతాపూర్వకముగా జేజేలు పలికి ప్రకృతిని ఘనంగా గౌరవించే సంస్కృతి ఆచారం. ఒక్క మాటలో నిర్వచించాలంటే అందరికీ బ్రతుకునిచ్చే అమ్మ ఆ ప్రకృతమ్మను గౌరవించి ఆరాధించడమే సక్కదనాల మన సద్దుల బతుకమ్మ పర్వదినం యొక్క పరమార్థం. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.